జగన్నాథపాలెంలో జరిగినటువంటి ఎన్కౌంటర్కి సంబంధించి నిజ నిర్ధారణకు వచ్చినటువంటి పౌర హక్కుల సంఘం రాష్ట్ర నాయకత్వాన్ని మణుగూరు అశ్వాపురం పోలీసు వారు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు అరెస్ట్ చేసినట్టు విధానం చూస్తే ఒక దొంగలను చేసినట్టుగా ఉంది. ఎందుకంటే రాత్రి బయలుదేరినటువంటి నిజ నిర్ధారణ బృందం పౌర హక్కుల సంఘం రాష్ట్ర నాయకులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, నారాయణరావు జనరల్ సెక్రటరీ వాళ్ళని అశోపురానికి 4 కిలోమీటర్ల దూరంలో బస్సును ఆపు చేసి వాళ్ళని దింపి డైరెక్ట్గా కనీసం మార్నింగ్ కాలకృత్యాలు కూడా తీసుకోకుండా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. అది మొదట 5:15 గంటలకి అరెస్ట్ జరిగింది. రెండవ అరెస్టు కరీంనగర్ నుంచి వస్తున్నటువంటి కుమారస్వామి మిగతా 5గురిని మణుగూరు బస్టాండ్లో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు 7:15కి. తర్వాత మళ్ళీ తిరుమలయ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇంకొక అతను రైల్వే స్టేషన్లో ఉంటే వాళ్ళిద్దరం కూడా పట్టుకొచ్చారు. అంటే మొత్తం 13 రాష్ట్ర నాయకత్వం మొత్తానిగా కూడా మణుగూరు అశోకపురం పోలీసు వారు అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేటువంటిది ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది. ప్రధానంగా 10 ఏళ్ల రాష్ట్ర పరిపాలన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత వచ్చినటువంటి ఈ ప్రభుత్వం కూడా 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్యం 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీగా ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రణవం చేస్తున్నారు. దాన్ని కూడా తొంగలో దొక్కినట్టుగా అనిపిస్తుంది. వీళ్ళెవరుగా కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేటువంటి వాళ్ళు కాదు, చాలా ఎడ్యుకేటర్స్, అందరూ ప్రొఫెసర్లు, లాయర్లు, టీచర్లు ఉన్నటువంటి సంఘం ఇది. అట్లాంటి సంఘ నాయకత్వాన్ని అరెస్ట్ చేసి తీసుకురావడం అనేటువంటిది చాలా దుర్మార్గం. అసలు పోలే లేదు, అక్కడ పోలీసులు ఏం జరిగిందో తెలుసుకొని ఆ తెలుసుకున్నటువంటి విషయాల్ని సభ్య సమాజానికి తెలియజేయడం కోసం మేము వస్తే వాటిని హానిపోకుండా చూస్తున్నటువంటి స్థితి ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటిది కానీ మేము ప్రధానంగా పౌర హక్కుల సంఘం గత 50 సంవత్సరాల నుంచి పేదల పక్షాన పనిచేస్తూ ఉంది. ఎవరైతే నోరు లేనటువంటి జీవాలు ఎవరైతే ఉన్నారో ఆదివాసీలు ఉన్నారో ఆదివాసీల గొంతుకకు ప్రతీకగా పౌర హక్కుల సంఘం ఉన్నటువంటి సంగతి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. అందుకోసం వీళ్ళు కనీసం మేము 13 ఉంటే వాళ్ళు 130 మంది దాకా పోలీసులు, బస్టాండ్ నిండా పోలీసులే, రైల్వే స్టేషన్ నిండా పోలీసులే, అశోకపురం అడ్డ దగ్గర పోలీసులే, మొత్తం పోలీసు వారంతా ఉండి ప్రతిదీ చెకప్ చేసి పంపిస్తున్నటువంటి స్థితి ఉంది. కాబట్టి దీన్ని ప్రజాస్వామ్య వాళ్ళందరూ ఖండించవలసిందిగా కోరుతామని.